హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్రణికి మోస్ యూట్యూబ్ ఛానల్. మనం ఫస్ట్ పాప్‌కార్న్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. దానివల్ల యూజెస్ ఏంటో కూడా చూసుకుందాం రండి. సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయండి. నేను రూ. 10 ప్యాకెట్స్ 2 తీసుకున్నా. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని తీసుకొని చేసుకోండి. సో, ఈ ప్యాకెట్స్ అనేవి తీసుకోండి. ప్లెయిన్ పాప్‌కార్న్సే బెటర్ అండి. మసాలా అవి వాడకపోవడమే బెటరు. సో, ఇవి తీసుకొని మీ దాంట్లో కుక్కర్ ఉంటే కుక్కర్‌లో ఏసేసుకోండి. నేనైతే బౌల్ పెట్టేసుకున్నా. 2 ప్యాకెట్స్ ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకొని అందులో వేసుకోండి ఫస్ట్. అందులో ఏసుకుంటే చూడండి అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటది. ఆల్రెడీ కొంచెం సాల్ట్ కూడా ఆల్రెడీ ఉంటది దాంట్లో. సో, మీరు సెపరేట్‌గా ఎయాల్సిన అవసరం ఏం లేదు. మీరు జస్ట్ అవేసేస్తే చాలు. నేను 2 ప్యాకెట్స్ ఏసేసుకుంటున్నా. మీరు ఇంకా 2 ఏసుకోవాలి లేకపోతే ఎన్నేసుకోవాలన్నా మీ ఇష్టం. ఎన్ని కావాలంటే అన్ని ఏసేసుకోండి. అది మీ ఇష్టం అండి ఇంకా. అట్లా ఏసుకొని కొంచెం అట్లా ఫ్రీగా అనేసేయండి ఒక స్పూన్‌తోని. అనేసి అట్లా పెట్టేసేయండి. ఇంత పాప్‌కార్న్ తినడం మంచిదేనా అని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? నాకైతే వచ్చిందండి. మీకు గూడా వస్తే మీరు గూడా ఒకసారి చూసి తెలుసుకోండి. తెలుసుకోవడంలో తప్పు లేదు గదండీ ఎవరేమైనా. ఏదైనా తెలుసుకోవాల్సిందే. సో, అట్లా అనేసి దాని పైన అట్లా మూత పెట్టేసేయండి. నేనైతే ఆల్రెడీ రైస్ కుక్కర్‌ది ఒకటి క్యాప్ ఉంటది కదా! అది పెట్టేసిన. అదైతే మంచిగా కనిపిస్తది గదా! అని జెప్పేసి మనకి ప్రాసెస్ మీకు చూపియడం కోసం నేను అది పెట్టేసిన. చూడండి ఆల్రెడీ అవి అవి అయితుంటాయి. మనకు కనిపిస్తుంటది. సో, అసలు పాప్‌కార్న్ తినడం మంచిదేనా గదా! మీకు డౌట్ వచ్చిందా ఎప్పుడన్నా? నాకైతే వచ్చేసింది. పాప్‌కార్న్ తినడం మంచిదేనండి. ఎందుకంటే దానివల్ల ఎలాంటి కెమికల్ ఫుడ్ అని ఎలాంటివి లేవు. ఎందుకంటే అది సీడ్స్ నుంచి తయారవుతది కదా! ఇది మొక్కజొన్న నుంచి తయారవుతది. దీనిలో పీచు పదార్థం ఉంటది. ఆ పీచు పదార్థం అనేది మన బాడీకి చాలా బెనిఫిట్స్ తగ్గిస్తది. ఇంకొకటి ఈ పాప్‌కార్న్ తినడం వల్ల వెయిట్ అనేది కూడా ఎక్కువ పెరగమండి. ఎందుకంటే ఇవి స్నాక్స్ లాగా తింటున్నాం గదా! మనం కొన్ని తింటాం. దీనిలో ఆయిల్ అనేది ఆయిల్ ఫుడ్డు, జంక్ ఫుడ్ అని భయపడాల్సిన అవసరం మనం లేదు. ఇందులో ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది గాబట్టి, ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఇది మనకు ఫస్ట్ ఆకలి కావడానికి ఒక గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తవుతుంది. సో, అదనేది రిలీజ్ జేయకుండా ఈ పాప్‌కార్న్ అనేది జూసుకుంటుంది. ఒక కప్పు పాప్‌కార్న్‌లో 13 కేలరీస్ ఉంటాయండి. సో, అందుకని ఇది ఎవరైనా తినొచ్చు. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ పడేది ఏముండదు. పాప్‌కార్న్ తినడం వల్ల మన బోన్స్ అనేది గూడా చాలా డెవలప్ అయితాయి. ఇంకోటి పాప్‌కార్న్ ఎందుకు అంటే దీంట్లో మాంగనీస్ అనేది మన శరీరంలో బోన్స్‌ని డెవలప్ జేస్తది. ఇది బోన్స్ డెవలప్ జేయడమే గాకుండా మన హెల్త్‌ననేది గూడా మనకు చాలా బెనిఫిట్స్ ఇస్తది మన హెల్త్‌కి గూడా. దీనివల్ల ఆర్థరైటిస్ అనే అనారోగ్య సమస్యలు రాకుండా గూడా ఉంటాయి. ఇంకొకటి మన ఫేస్ మీద ముడతలొస్తుంటాయి గదా! సో, అవి రాకుండా గూడా ఈ ఈ పాప్‌కార్న్ అనేది యూజ్ అయితుంది మనకు. ఎందుకు అంటే, మన ఫేస్ మీద ఈ పాప్‌కార్న్‌లో ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఫేస్ మీద ముడతలు, మచ్చలు ఇట్లా అన్ని పింపుల్స్ అన్నీ వస్తుంటాయి గదండీ! సో, వాటన్నిటికి మంచి బెనిఫిట్ ఇస్తది పాప్‌కార్న్. ఎందుకు అంటే ఇంకొకటి దీనివల్ల మనకు కొంతమందికి దృష్టి లోపం ఉంటది గదా! సైట్ కండరాలు మనకు బోన్స్ అనేది వీక్ అవ్వడము అట్లా ఉంటది గదా! అవి ఏవి రాకుండా చూస్తుంది. దీనివల్ల ఆల్జీమర్స్, జుట్టు రాలిపోవు అనేవి గూడా చూస్తుంది. సో, ఈ సమస్యలేవి మనకు రావండి. చూడండి అగో అయిపోయినాయి. ఆల్రెడీ సౌండ్ అయిపోయింది అంత అయిపోయింది. నేను ఒకసారి చూపిస్తాను మీకెట్లనో. సో, మీరు అట్లా వచ్చే వరకు అట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని 3, 4 మినిట్స్ అంతే. 3 మినిట్స్ అంతే. దాని పైన ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఉంటాయి. మీరు చూసి గూడా చేసుకోవచ్చు. సో, అట్లా పాప్‌కార్న్ అట్లా చేసేసుకున్నాం గదా! చేసుకున్నాక పక్కకు పెట్టేసుకోండి. దీనివల్ల ఇంకా దీనిలో దీనివల్ల మనకు ఐరన్ అనేది కూడా ఫ్రీగా వస్తుందండి. ఎట్లా అంటే 28 గ్రామ్స్ పాప్‌కార్న్ ఉంటది కదా! దాంట్లో 0.9 మిల్లీగ్రామ్స్ అన్ని మిల్లీగ్రామ్స్ వరకు ఐరన్ ఉంటుంది. మేల్స్‌కి మనకి డైలీ ఒక మగవారికి ఎంత కావాలి 8 మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది అవసరం. ఆడవాళ్ళకి ఎంత అవసరం 18 మిల్లీగ్రామ్స్ అనేది అవసరం. సో, అదంతా మనం పాప్‌కార్న్ తినడం వల్ల మనకొచ్చేస్తుంది. ఎందుకంటే దీనిలో ఎటువంటి క్రొవ్వు పదార్థాలు ఉండవు కాబట్టి మనకి ఫ్యాట్ అనేది మన దగ్గరికి రానీయకుండా మనం బరువు పెరగకుండా చూసుకుంటుంది. ఆలు చిప్స్‌తో పోలిస్తే పాప్‌కార్నే బెటర్ అండి. ఎందుకంటే దీనిలో ఆలు చిప్స్‌లో కంటే ప్రోటీన్స్, ఫాస్ఫరస్ అనేవి ఇందులోనే ఎక్కువుంటాయి. ఇంకోటి పాలకూరలో కంటే కూడా వీటిలోనే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్లెయిన్ పాప్‌కార్న్ బెటర్ అండి. మీరెవ్వరు మసాలాది అయితే వాడకండి. తినమన్నాం గదా! అని చెప్పేసి. ఇంకొకటి పాప్‌కార్న్ అనేది షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. దీనివల్ల డయాబెటిస్ అనేది గూడా మనకు రాదు. ఇంకా ఇది మన బ్లడ్‌లో ఉండే ఫ్యాట్‌నంతా కరిగిచ్చేస్తుంది గాబట్టి, మనకు హార్ట్ ఎటాక్, గుండెకి సంబంధించిన వ్యాధులేవి మన దగ్గరికి రాకుండా చేస్తుంది. హార్ట్ స్ట్రోక్ ఇప్పుడు ఈ కాలంలో చాలా మందికొస్తున్నాయి గానీ, ఈ జనరేషన్‌లో మెయిన్ ప్రాబ్లమ్స్ అవే ఉన్నాయి. మనకున్న స్ట్రెస్, టెన్షన్ వల్ల జుట్టు రాలిపోవడం, స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఇంకోటి హార్ట్ ఎటాక్ రావడం, హార్ట్ స్ట్రోక్ చిన్న చిన్న పిల్లలకొస్తున్నాయి. సో, ఇవేవి రాకుండా చూస్తుంది. ఇంకొకటి
మీరు అట్లా తీసుకొని కొన్ని తినేసేయండి. ఎక్కువ ఉన్నాయి అట్లా బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకో, అవి అట్లనే ఉంటే మీకు కావాల్సినప్పుడు తినొచ్చు. పాప్‌కార్న్ తినడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అన్ని బెనిఫిట్సే ఉన్నాయండి. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టేసండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.